ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. 1,75,000, 50,000 గెలుచుకోవచ్చు. ఆంధ్ర యువ సంకల్ప్ 2K25 పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్ర విజన్ 2047లో యువతకు భాగస్వామ్యం చేయటమే లక్ష్యంగా ప్లాన్ చేశారు. యువజన సర్వీసుల శాఖ ఈ డిజిటల్ మారథాన్ను మొదలుపెట్టింది. వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఆధ్వర్యంలో యువతను భాగస్వామ్యం చేస్తూ సమాజాన్ని చైతన్యపరిచేలా వీడియోలు, షార్ట్స్ రూపొందించి ఆంధ్ర యువ సంకల్ప్ 2K25 హ్యాష్ట్యాగ్తో వివిధ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయాలి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ఇవ్వనున్నారు. బహుమతి అంటే ఏ 5-10 కాదు, ఏకంగా ₹1,00,000 గెలుచుకోవచ్చు. మొదటి విజేతకు 1,00,000, 2-3 స్థానాల్లో నిలిచిన వారికి 75,000, ₹50,000 నగదును ఇవ్వనున్నారు. ఈ జ్యూరీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి కేటగిరీలోంచి టాప్ 3ని విన్నర్స్ కింద అనౌన్స్ చేస్తారు. ఈ ఈవెంట్లో ప్రతి కేటగిరీలో 3 విన్నర్స్ కింద ప్రకటిస్తారు. ఫస్ట్ ప్రైజ్ 1,00,000, సెకండ్ ప్రైజ్ 75,000, థర్డ్ ప్రైజ్ 50,000. అదే కాకుండా ఈ డిజిటల్ మారథాన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏపీ గవర్నమెంట్ యూత్ అఫైర్స్ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా అందజేస్తారు. ఆంధ్ర యువ సంకల్ప్లో ప్రధానంగా 3 థీమ్లు ఉన్నాయి. స్మార్ట్ యూత్ ఏపీ, యూత్ రెస్పాన్సిబిలిటీస్, ఫిట్ యూత్ ఏపీ పేరుతో వీటిని డిజైన్ చేశారు. ఈ అంశాలపై సమాజాన్ని చైతన్యపరిచేలా ప్రేరణ కలిగించే వీడియోలు, షార్ట్స్ ఆకట్టుకునే విధంగా రూపొందించాలి. ఆ తరువాత ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆంధ్ర యువ సంకల్ప్ 2K25 హ్యాష్ట్యాగ్తో పోస్టు చేయాల్సి ఉంటుంది. అధికారుల నుంచి విద్యార్థుల వరకు డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్, ఫిట్నెస్ ట్రైనర్స్ ఇలా ఎవరైనా డిజిటల్ మారథాన్లో పాల్గొనవచ్చు. యూత్ పోర్ట్ఫోలియో కోసం, యూత్ కోసం క్రియేట్ చేసిన ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఇలాంటి ప్లాట్ఫామ్ యూత్కి, క్రియేటర్స్కి అండ్ ద పీపుల్ హూ ఆర్ స్టార్టెడ్ పర్సూవింగ్ దేర్ కెరియర్ ఇన్ సోషల్ అండ్ డిజిటల్ ఎకానమీ, దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. మన మండపల్లి రామప్రసాద్ రెడ్డి గారు యూత్ కోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని చెప్పి యూత్కి సోషల్ మీడియా కన్నా ఇంకా బెస్ట్ ప్లాట్ఫామ్ ఏముంటుందని హీ డిసైడెడ్ దట్ హీ వాంట్ టు క్రియేట్ ఏ వన్ గుడ్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్లో భాగంగానే ఇప్పుడు ఈ ఆంధ్ర యువ సంకల్ప్ 2K25 అనేది మన మినిస్టర్ సార్ మన ముందుకు తీసుకొచ్చారు. ఇది ఎవరైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, కాంటెంట్ క్రియేషన్ వైపు అడుగులు వేద్దామనుకున్నారో మన యూత్ ఐకాన్ నారా లోకేష్ గారు తీసుకువచ్చిన యూట్యూబ్ అకాడమీతో ఒక MOU చేసుకున్నారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఫ్యూచర్లో 2030కి మన ఇండియన్ జీడిపిలో మోర్ దాన్ 20% ఈ డిజిటల్ ఎకానమీ అనేది గ్రో అవబోతుంది. ఫిట్ ఫర్ యూత్ ఏపీ థీమ్లో ఫిట్నెస్, లైఫ్ స్టైల్, స్పోర్ట్స్, శారీరక, మానసిక ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాలు ఉంటాయి. యూత్ రెస్పాన్సిబిలిటీస్ థీమ్లో కుటుంబ సంబంధాలు, మానవ విలువలతో పాటుగా సామాజిక బాధ్యతలు వంటి అంశాలు ఉన్నాయి. స్మార్ట్ యూత్ ఏపీలో AI సాంకేతికంగా వస్తున్న మార్పులు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, సమాజంలో ఉన్న అపోహల్ని తొలగించడం వంటి అంశాలపై వీడియోలు రూపొందించాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మీరు మీ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఛానల్స్లో ఏవైతే మ్యాండేటరీ హ్యాష్ట్యాగ్స్ పెట్టామో ఆ హ్యాష్ట్యాగ్స్తో ఈ వీడియోని మీ సోషల్ మీడియా ఛానల్లో పోస్ట్ చేసి మీరు ఆంధ్ర యువ సంకల్ప్ 2K25కి కొలాబరేషన్ ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఆర్ యూ కెన్ అఫీషియల్లీ రిజిస్టర్డ్. మీకు ఆ ఈవెంట్ డేట్ అనేది మీకు మీ పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి మీకు కాల్ వస్తుంది. అండ్ యూ గాట్ ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ యూత్ మినిస్టర్ అఫైర్స్. ఈ ప్రాసెస్లో నెక్స్ట్ మీకు ఈవెంట్లో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో ఆ రోజు ఈవెంట్లో అనౌన్స్ చేయబడుతుంది. సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసిన తర్వాత ప్రభుత్వ వెబ్సైట్ అయిన ఆంధ్ర యువ సంకల్ప్లో పోస్టు చేయాలని అధికారులు సూచించారు. అక్కడే వీడియోలు, షార్ట్స్ రూపొందించిన వారి వివరాలు నమోదు చేయాల్సి ఉంది. ఇలా పోస్ట్ చేసిన వీడియోలు, షార్ట్స్లు ఎక్కువగా ప్రజాదరణ పొందిన వాటితో పాటుగా స్ఫూర్తిగా నిలిచిన వాటిని, వినూత్నంగా ఉన్న వాటిని ఎంపిక చేస్తారు. అంతేకాకుండా పార్టిసిపెంట్స్ కూడా యువజన సర్వీసుల శాఖ నుంచి డిజిటల్ క్రియేటర్ ఆఫ్ ఏపీ 2K25గా గుర్తించి ధ్రువపత్రం సైతం ఇవ్వనున్నారు. ఇది క్రియేటివిటీ, టాలెంట్ ఉన్నోళ్లకు మంచి అవకాశమని, ఆసక్తి ఉన్నవారు వెబ్సైట్లోకి వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఆంధ్ర యువ సంకల్ప్ 2K25లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అక్టోబర్ 15 వరకు ఈ డిజిటల్ మారథాన్ పీరియడ్ కంటిన్యూ అవుతుంది. సో క్రియేటర్స్ అందరూ కూడా మీరు ఈ 3 కేటగిరీస్లో వీడియోస్ పోస్ట్ చేసి అక్టోబర్ 15 లోపు ఈ డిజిటల్ మారథాన్ పీరియడ్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు అక్టోబర్ 15 తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని జ్యూరీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ జ్యూరీ ప్రాసెస్లో మెయిన్ జ్యూరీస్ కింద
సంతోష్ జాగర్లపూడి గారు లక్ష్య ఫేమ్ డైరెక్టర్ అండ్ భరత్ నంద గారు అప్కమింగ్ డైరెక్టర్ ఈ జ్యూరీ ప్రాసెస్లో జడ్జెస్ కింద వస్తున్నారు. ఆంధ్ర యువ సంకల్ప్ 2K25లో యువత భాగస్వామ్యం కావాలని వీరందరూ కోరుతున్నారు. అయితే ఇది ఒక వినూత్నమైన కాన్సెప్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎలా లాగిన్ అవ్వాలి, దాంట్లో ఎలాగా మనం పని చేయాలనేది ఇప్పుడే మనం చూసుకున్నాము. ఇంకా వీడియోస్ ఎవరైతే క్రియేటివ్గా కంటెంట్ క్రియేటింగ్గా చేసి పెడతారో వారికి తగ్గ ప్రైజ్ మనీస్ కూడా అనౌన్స్ చేస్తామని కూడా వీరు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సమాజంలో ఉంటున్న విలువలు మరియు ఆరోగ్యం పట్ల ఎవరైతే యువత నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా మారింది. ఈ వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా వారు ఏవైతే ఈ ఆరోగ్యం మరియు సామాజిక విలువల గురించి కూడా వారు ఎక్కువ నాలెడ్జ్ పెంచుకునే అవకాశం కూడా ఉంది. చాలామంది ఇప్పటికే ఈ యూత్ 2K25లో యువ సంకల్పం లాగిన్ అయినట్టు తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో చాలామంది వచ్చే అవకాశం కూడా ఉందని వారు చెప్పడం జరిగింది. అయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ, మంచి ప్లాట్ఫామ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి లాగిన్ అయ్యి ఇది ఉపయోగించుకోగలరని కోరుకుంటున్నాం. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, YK న్యూస్, విజయవాడ.